ఇజ్రాయెల్ మరొకసారి గాజా మీద అటాక్ చేసింది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి యుద్ధాన్ని నేను ఆపాను, ప్రపంచంలోనే నేను గొప్ప పని చేశానని ట్రంప్ చాలా గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఇంతలోనే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న కారణంతో గాజా మీద మరొకసారి ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. నిన్న రాత్రి నుంచి మరొకసారి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో దాడులు ప్రారంభమయ్యాయి. ఇటీవల అమెరికా చొరవతో హమాస్ ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి ఇది తూట్లు పొడుస్తోంది. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపినందుకే దాడులకు తెగబడుతున్నామంటూ నెతన్యాహు చెప్తున్నారు. ఇజ్రాయెల్ తీరును తీవ్రంగా ఖండించింది హమాస్. మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యం చేస్తామని హెచ్చరించింది. ఈసారి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడే అవకాశాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇప్పుడు గాజా మీద ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్లో 33 మంది పాలస్తీనియన్స్ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇదంతా ఎందుకు చేశారు అనే ప్రశ్న వచ్చినప్పుడు హమాస్దే తప్పు అంటూ ఓవైపు ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.